అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, చాలా మంది స్టాక్ మార్కెట్లో స్టాకుల్ని రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు అనమాట. అంటే మంచి డివిడెండ్లు ఇచ్చే స్టాక్స్ అని చెప్పి, లేకపోతే లార్జ్ క్యాప్ అని చెప్పి, లేకపోతే పెన్నీ స్టాక్స్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. అసలు ఈ పేర్లన్నీ ఎందుకుని ఆ కంపెనీ షేర్లకు వచ్చాయి, ఏంటి క్రైటీరియా అసలు అన్నది ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని చెప్పి మీ ముందరకు వచ్చాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో అద్భుతమైన కంటెంట్లు మీకోసం ఇలా తీసుకొస్తూనే ఉంటాం. సో ఈ క్లాసిఫికేషన్లో మొదటి రకం ఏంటి అని చూస్తే కనుక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫ్యాక్టర్ అని చెప్పి చూడాలి. అంటే దీన్ని బేస్ చేసిన మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్లో ఒక్కొక్క కంపెనీకి ఎంతెంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది అన్నది అబ్జర్వ్ చేస్తారనమాట. ఉదాహరణకి 20,000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉందనుకోండి, దాన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. అలాగే 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యలో కనుక క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, ఆ షేర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, దాన్ని మిడ్ క్యాప్ అని అంటారు అనమాట. అలాగే 500 నుంచి 5,000 కోట్ల మధ్యలో కనుక ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక దాన్ని స్మాల్ క్యాప్ అంటారు. 500 కంటే తక్కువ కానీ 50 కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక దాన్ని మైక్రో స్మాల్ క్యాప్ అని చెప్పి అంటారు అనమాట. సో ఈ రకంగా 4 రకాల క్యాపిటల్స్ మనకి విశ్లేషించి చెప్తున్నారు మార్కెట్లో. అయితే అసలు దీన్ని ఎందుకు ఇట్లా చెప్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ లార్జ్ క్యాప్ అన్నారంటే దాని ఉద్దేశం ఏంటంటే కనుక ఈ కంపెనీ మంచి రెవెన్యూస్ సంపాదిస్తోంది, వాటికి మంచి క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, వాటి ఖర్చులన్నీ అవి చూసుకోగలుగుతున్నాయి, ఒక నిలకడ ఉన్న కంపెనీ అని చెప్పడానికే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నదానికి ఉదాహరణ అనమాట. ఎందుకు ఇలాగ పిలుస్తున్నారు అన్నది చూస్తే కనుక వీళ్ళందరికీ కూడా వ్యాపారం కొత్తగా చేయాలి అన్న వెతుక్కోవాలి అన్న ఉద్దేశాలు అయితే ఎక్కువ ఉండవండి. అంటే వ్యాపారం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే కొత్తగా వ్యాపారాల్లోకి ఎంటర్ అయ్యి వ్యాపారాలు చేయాలి అన్న కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి మంచి వ్యాపారం నడుస్తుంది. సో వీళ్ళకు ఉన్న వ్యాపారాన్ని బాగా నడిపించుకుంటేనే వాళ్ళకి చాలా నిజానికి. అలాంటి పరిస్థితుల్లో దాన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి చాలా క్యాష్ రిజర్వ్స్ అన్నవి ఉంటాయి. క్యాష్ రిజర్వ్స్ అంటే ఏంటంటే వీళ్ళు సంపాదించేసి ఉంచుకున్న డబ్బులు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. అది కాకుండా వీళ్ళకి క్రెడిట్ రేటింగ్ ఏదైతే ఉంటుందో, క్రెడిట్ స్కోరింగ్ ఏదైతే ఉంటుందో చాలా మంచి స్కోర్ ఉంటుంది. వీటితో కంపేర్ చేస్తే ఈ మిడ్ క్యాప్ కంపెనీస్తోనూ స్మాల్ క్యాప్ కంపెనీస్తో పోలిస్తే కనుక ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్కి క్రెడిట్ స్కోర్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ లేకపోతే స్మాల్ క్యాప్ కంపెనీస్ చూసారనుకోండి, మిడ్ క్యాప్ కంపెనీస్లో ఖచ్చితంగా లార్జ్ క్యాప్ ఉన్నంత స్టెబిలిటీ ఈ కంపెనీలకు ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఎదుగుదలకి ట్రై చేస్తున్నారు, ఎదుగుదల కోసం ఇంకా బాగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం రిస్క్ అనేది ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ లేనప్పుడు కొత్త వ్యాపారం వస్తుంది అని ఆశించి ఇన్వెస్టర్లు డబ్బులు పెడతారు. అది వస్తుందా రాదా అన్నది మనకు తెలియదు ప్రస్తుతానికి. కానీ కంపెనీల్లో చూసారనుకోండి, కంపెనీల్లో వాళ్ళు వ్యాపారం ఇంకా తీసుకురావడం కోసం చెప్పి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. అవి సక్సెస్ఫుల్ అవుతాయనే ఒక నమ్మకంతో ఇన్వెస్టర్లు డబ్బులు పెడతారు తప్పితే అది ఫెయిల్ అవుతుందని ఒక ఇంటెన్షన్తో కాదు ఖచ్చితంగా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ మిడ్ క్యాప్ కంపెనీస్కి కొంచెం రిస్క్ అనేది ఉంటుంది వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ కంపెనీస్. అలాగే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ కంటే కూడా కొంచెం మంచి పొజిషన్లో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళ క్రెడిట్ రేటింగ్ చూసారనుకోండి, మిడ్ క్యాప్ కంపెనీస్కి వాళ్ళవి కొంచెం లార్జ్ క్యాప్ కంపెనీస్ కంటే కూడా కొంచెం క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే స్మాల్ క్యాప్ కంపెనీస్ కంటే కూడా ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇవి మిడ్ క్యాప్ కంపెనీస్ గురించి. అలాగే స్మాల్ క్యాప్ కంపెనీస్ వచ్చేప్పటికి ఇందాక చెప్పినట్టు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతా కొంచెం తక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళ రిస్క్ రేటింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీల్లో ఎదుగుదలకి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పిన ఒక పక్కన అందరికీ తెలిసిందే. ఇంకో పక్కన ఏంటంటే ఈ ఎదుగుదల స్కోప్ ఉన్న చోటే ఎదుగుతుందా లేదా అనే భయం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని రిస్క్ ఫ్యాక్టర్ అన్నది లార్జ్ క్యాప్ కంపెనీ కంటే, మిడ్ క్యాప్ కంపెనీ కంటే ఈ స్మాల్ క్యాప్ల్లోనూ లేకపోతే మైక్రో స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా ఉంటుందన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకో విధంగా ఎట్లా డిఫైన్ చేస్తారు ఈ స్టాక్స్ అని చూస్తే కనుక డివిడెండ్ పేయింగ్ స్టాక్స్, నాన్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ అని అంటూ ఉంటారు అనమాట. అంటే కొన్ని కంపెనీలు డివిడెండ్లు ఇస్తూ ఉంటాయి, కొన్ని కంపెనీ డివిడెండ్లు ఇవ్వకుండానే వ్యాపారం చేస్తూ ఉంటాయి. అది అసలు మనం ముందర డివిడెండ్ ఇవ్వడం మంచిదా కాదా అన్నది అర్థం చేసుకోవాలి. వాస్తవానికి చూస్తే కనుక డివిడెండ్ అంటే ఏంటి, ఒక కంపెనీ సంపాదించిన ప్రాఫిట్స్, లాభాల్లో కొంత షేరు ఈ షేర్ హోల్డర్లకు ఇవ్వడం అన్నదే డివిడెండ్ కాన్సెప్ట్. ఆ డివిడెండ్ ఇవ్వడం అన్నది మంచిదే. కాకపోతే ఇచ్చిన ప్రతి కంపెనీ మంచిదే కాదన్ను,
కాకపోతే ఒకవేళ ఇవ్వలేకపోయినా కానీ మంచి కంపెనీ కాదన్నది ఉద్దేశం కాదండి. ఎందుకు ఇవ్వట్లేదు అన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు సంపాదించిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యాపారాన్ని ఇంకా బలపరచడానికి లేకపోతే కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి వాడుతున్నారు అనుకోండి, ఇవాళ మనకి డివిడెండ్ ఇవ్వకపోయినా కానీ నష్టం లేదని అంటాను నేను. సో కంపెనీ కనుక వాళ్ళ ప్రాఫిట్స్ని మంచి మార్గంలో ఉపయోగిస్తే కనుక దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. డివిడెండ్ పే చేసినా పే చేయకపోయినా కూడా పర్లేదు. అది ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంశం. ఇక్కడ ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటని చూస్తే కనుక నిజానికి ఐటీసీ చూసారనుకోండి, ఐటీసీ రెగ్యులర్గా డివిడెండ్ ఇస్తూనే వస్తుందండి. ఎంతో కొంత పర్సంటేజ్ వాళ్ళు డివిడెండ్ ఇస్తూనే ఉంటారు. అది వాళ్ళ కంపెనీ పాలసీ అనమాట. ఇకపోతే మూడో రకమైన క్లాసిఫికేషన్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని కూడా కొంతమంది అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అందులో కూడా రకరకాల ఇన్వెస్ట్మెంట్లు స్టాక్స్ గురించి చెప్తూ ఉంటారు అనమాట. అందులో రకాలు ఏంటంటే కనుక గ్రోత్ స్టాక్స్ అని, లేకపోతే వాల్యూ స్టాక్స్ అని, అలాగే మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్లని, ఇలాగ 3 రకాలుగా విభజించుకోవచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ని. అసలు గ్రోత్ స్టాక్స్ అంటే ఏంటి అన్న చూస్తే కనుక నిజానికి కంపెనీలో ఇవాళ చూస్తే కనుక అంత వాల్యూ ఉండకపోవచ్చు, షేర్ యొక్క వాల్యూ అంత ఉండకపోవచ్చు. కాకపోతే ఈ కంపెనీ ఫ్యూచర్లో ఇంకా బాగా ఎదుగుతుంది, ఆ కంపెనీ ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి లాభాలకు వెళ్తుందని చెప్పి ఇవాళే డబ్బులు ఎక్కువ పెట్టి కొనేస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటి పరిస్థితుల్లో కొంచెం ఆ స్టాక్ యొక్క ప్రైస్ ఏదైతే ఉంటుందో కొంచెం ఎక్కువగానే కోట్ అయి ఉంటుంది అన్నమాట మార్కెట్లో. అలా కాకుండా ఇంకో రకంగా చూసారనుకోండి, రెండో రకం ఏంటంటే కనుక వాల్యూ స్టాక్స్ అని అంటారు. ఈ వాల్యూ స్టాక్స్ అనేవి నిజానికి మంచి స్టాక్స్ ఏవైతే కనుక ప్రస్తుతం ఉన్న వాల్యూ ఉన్నాయో ఆ వాల్యూ ఆ కంపెనీలో ఉంటుంది, లేకపోతే కొంచెం దానికంటే తక్కువ వాల్యూ ఉండొచ్చు నిజానికి. అలాగా ఆ రేట్లలోనే కనుక స్టాక్స్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు వాటిని వాల్యూ స్టాక్స్ అంటారు. నిజానికి ఎప్పుడు వాల్యూ స్టాక్స్ అవుతాయి ఏదైనా కంపెనీ యొక్క షేర్ అని అడిగితే కనుక ఆ కంపెనీ ఆల్రెడీ మంచి లాభాలు లేకపోతే మంచి నిలకడ ఉన్న వ్యాపారాన్ని తెచ్చుకున్న తర్వాత అట్లాగే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని వాల్యూ స్టాక్స్ అని చెప్పని అంటారు. ఈ స్టాక్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఎప్పుడు వస్తాయని చెప్తే కనుక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్లే ఎక్కువ అవకాశాలు వస్తాయండి. ఎందుకనంటే కనుక వీళ్ళు కొత్త వ్యాపారం మొదలెట్టడము, లేకపోతే ఇంకొక కొత్త బిజినెస్ ఎక్స్ట్రా బిజినెస్ తీసుకురావడము, ఇలాంటివి జరిగితే మాత్రమే ఈ కంపెనీ యొక్క స్టాక్స్ రేట్లు పెరుగుతాయి, లేకపోతే అంత పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉండకపోవచ్చు. ఇకపోతే మూడో రకం ఏంటంటే కనుక మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అని అంటాం అనమాట. అసలు ఇదివరకు దీని గురించి మనం వీడియోలు కూడా చేసుకుని మాట్లాడుకున్నాం. అసలు ఇప్పుడు మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్లో 3 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. అంటే ఒక షేరు ట్రెండ్ బేస్ చేసుకుని స్టాక్లో ప్రాఫిట్స్ వస్తాయా లాసులు వస్తాయా అన్నది అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు అనమాట. ఈ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అన్నది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అలాగే మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, స్మాల్ టర్మ్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే కనుక దీర్ఘకాలికంగా ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పెట్టేసి వదలడం. అలాగే మీడియం టర్మ్ అంటే కనుక ఒక సంవత్సరం నుంచి లేకపోతే 5 ఏళ్ళు ఆ మధ్యలో టర్మ్లో పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని రాబడి తెచ్చుకోవడాన్ని మీడియం టర్మ్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అంటారు. లేకపోతే చిన్న చిన్న టైం ఫ్రేముల్లో మనకు ప్రాఫిట్లు రావాలి, అందులో నేను జాగ్రత్తగా చూస్ చేసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతాను కొన్ని కంపెనీ షేర్లలో అనుకున్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా 3 రకాల మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్లు అన్నది మనకు అందరికీ తెలిసినవే. ఇకపోతే 4వ రకమైన క్లాసిఫికేషన్ ఏంటి స్టాక్స్ లో అని చూస్తే కనుక ఎకనామిక్ సైకిల్స్ బేస్ చేసుకుని కొన్ని స్టాక్స్ ని క్లాసిఫై చేస్తారండి. అంటే ఏంటంటే కనుక కొన్ని పరిస్థితుల్లో ఒక కమాడిటీకి ఏమన్నా మార్కెట్ తగ్గిందనుకోండి, దానివల్ల స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ కూడా పడిపోతుంది. లేకపోతే ఒక కమాడిటీకి డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ యొక్క షేర్ కూడా పెరిగిపోతుంది. ఉదాహరణకి సిమెంట్ ఇండస్ట్రీ లేకపోతే స్టీల్ ఇండస్ట్రీ తీసుకోండి. సిమెంట్కి స్టీల్కి కన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ ఎక్కువ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు వీటి కంపెనీ యొక్క షేర్లు పెరుగుతాయి. అలా కాకుండా కన్స్ట్రక్షన్ ఎక్కువగా మనకి బడ్జెట్లో లేదు, లేకపోతే భారతదేశంలో ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేయట్లేదు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ డిమాండ్కి స్టీల్కి సప్లై డిమాండ్ తగ్గిపోతుంది. దానివల్ల ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్లు కూడా తగ్గిపోతాయి అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో వీటిని సైక్లిక్ స్టాక్స్ అని అంటాం. అంటే మార్కెట్లో డిమాండ్ ఉంటే వీటి స్టాక్స్ యొక్క రేట్లు పెరుగుతాయి, మార్కెట్లో డిమాండ్ లేకపోతే ఈ స్టాక్స్ యొక్క ప్రైస్లు తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అలాంటి పరిస్థితుల్లో వాటిని సైక్లిక్ స్టాక్స్ అంటాం. అదే నాన్ సైక్లిక్ స్టాక్స్ అంటే ఏంటి అని అంటే కనుక నిజానికి ఇవి అసలు మార్కెట్లో డిమాండ్ సప్లైతో సంబంధం లేకుండా ఎప్పుడూ మంచి రేటు ఉంటూనే ఉంటాయి. ఈ కంపెనీలని నాన్ సైక్లికల్ స్టాక్స్ అనొచ్చు, లేకపోతే వీటిని ఆల్ వెదర్ స్టాక్స్ అని కూడా అంటారు అనమాట. ఆల్ టైమ్ వెదర్ స్టాక్స్ అని అంటారు. అంటే ఏ కాలంలో అయినా కానీ ఈ స్టాక్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది అని ఉద్దేశం అనమాట దాంట్లో. ఇకపోతే లాస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అన్న చూస్తే కనుక
బ్లూ చిప్ స్టాక్స్ అలాగే పెన్నీ స్టాక్స్ అన్న ఈ లాస్ట్ క్లాసిఫికేషన్ ఒకటి ఉందండి. అసలు బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటంటే కనుక ఏదైనా ఇండస్ట్రీలో అగ్రగామిగా ఒక కంపెనీ యొక్క స్టాక్ ఉంటే కనుక దాన్ని బ్లూ చిప్ స్టాక్స్ అని అంటాం. నిజానికి ఏ కంపెనీ అయినా కానీ బ్లూ చిప్ స్టాక్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేప్పటికి 20 కోట్ల కంటే 20,000 కోట్ల కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ కంపెనీల యొక్క రెవెన్యూలు కానీ క్యాష్ ఫ్లోస్ కానీ డివిడెండ్లు కానీ అన్నీ చాలా బాగా స్టేబుల్గా ఉంటాయి. ఆపరేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ప్రాఫిట్లు ఖచ్చితంగా భయంకరంగా వస్తాయని చెప్పలేం, కానీ ఒక స్టేబుల్ గ్రోత్ అయితే ఉంటుంది ఈ కంపెనీల నుంచి అన్నది మనం అర్థం చేసుకోవాలి. రెండో రకమైన స్టాక్స్ ఏంటని చూస్తే కనుక పెన్నీ స్టాక్స్ అని అంటాం. పెన్నీ స్టాక్స్ అని అంటే ఏ కంపెనీలకైతే కనుక మార్కెట్ క్యాప్ ఒక 100 కోట్ల కంటే తక్కువ ఉంటుందో వాటిని పెన్నీ స్టాక్స్ అని అంటాం. సో ఇలాంటి కంపెనీల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క షేర్ యొక్క ప్రైస్ 10 రూపాయలు 20 రూపాయల రేంజ్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఈ కంపెనీలకి రిస్క్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇవాళ ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 100 కోట్లు ఉందంటే అది పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మన చేతుల్లో లేదు. ఒకవేళ మంచి చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఏదో ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ కంపెనీ కొట్టుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది కొంచెం చాలా జాగ్రత్తగా ఆ కంపెనీని బాగా అవగాహన చేసుకుని మనకి పూర్తి నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నా అడ్వైస్ అయితే కనుక. సో ఇవన్నీ రకరకాల స్టాక్స్ బేస్డ్ ఆన్ టర్మినాలజీ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ స్టాక్ మార్కెట్ అనమాట ఇదంతాను. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అందుకంటే ముందర వీరి కనుక ఇంకా మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టాక్స్ యొక్క ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికైతే ఈ వీడియో అవసరం అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోల కంటే షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా ఇంకా కొత్త కంటెంట్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక దాని గురించి మాకు కమెంట్ సెక్షన్లో రాయండి. మేము దాని మీద కూడా వీడియోలు చేస్తాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.